ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుంటారండి. కానీ ఇలాంటి వర్క్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా గానీ మనకు బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇక్కడ చూడండి మనకు ఇది కరెక్ట్ సెంటర్‌లో వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకు బ్యాక్ సైడ్ గూడా అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనము ఇక్కడ కింది సైడ్ అయినా గానీ, పైన సైడ్ అయినా గానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఒకవేళ ఇలా దగ్గరికి కట్ చేస్తే మనకు మళ్ళీ ఈ వర్క్ అనేది వేస్ట్ అవుతుంది. బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్టిచ్చింగ్‌కి ఎంతైతే పోతుందో ఆ స్టిచ్చింగ్‌కి వదిలేసి ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ గూడా మనకు స్టిచ్చింగ్‌కి పోంగా ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ గూడా ఇలా మనం పైన ఖర్చుది వదిలేసి ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ దీనికి కొలత చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ అనేది మనకు చాలా డీప్ వచ్చింది. మనకు ఈ కొలతకి చూడండి ఎంత కిందికొచ్చింది. మనకు 1 ఇంచ్ పైన కిందికొచ్చింది. ఇలాంటప్పుడు చాలా డీప్ అయిపోతుంది. బ్లౌజ్ ఏసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ నుంచి సెట్ చేసుకోవాలి ఇది. చూడండి నేను ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైతుందంటే ఈ ఒక్క ఇదాని వరకు మనము స్టిచ్చింగ్‌లోకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఇక్కడ నుంచి తీసుకోవాలప్పుడు. మనకు అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇప్పుడు ఇవి వేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సెంటర్ అని తెలియడానికి ఇలా కొద్దిగా క్రాస్‌గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటి వర్క్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లేదంటే కొద్దిగా తేడా వచ్చినా గానీ ఇబ్బంది పడాల్సొస్తది. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. చూడండి ఇది కూడా మనకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఇది ముందే కట్ చేయకుండా స్టిచ్ చేసిన తర్వాత ఇదే విధంగా ఇది కూడా నేను లైనింగ్ అనేది కట్ చేసుకుంటాను. ఈ హ్యాండ్స్ కూడా మనము రెండు సైడ్లది ఒకేలాగా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్‌లో సెట్ చేసుకొని ఇదే విధంగా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సెంటర్ తెలియడానికి ఒక టక్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఈ హ్యాండ్స్ వచ్చేసినాయి మనకు. ఫ్రంట్ పార్ట్ వచ్చింది. బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.